నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. భారతదేశం నుండి మరియు అంతకు ముందు కూడా భారతదేశం నుండి విడిపోయిన దేశాలు తిరిగి భారతదేశంలో కలవడమే అఖండ భారత్ ఏర్పాటు చేయడం విశ్వ హిందూ పరిషత్ లక్ష్యం. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్, లింగం, సంతోష్, హరి, కాంతిరాజు మరియు విశాల్, అశోక్, అజయ్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम भारत माता की जय అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అఖండ భారత్ సంకల్ప దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఈ ఎంతో మంది మూకలు విచ్ఛిన్నం చేశారు. ఇది మళ్ళీ పునర్వైభవం తీసుకొని భారతదేశం అఖండంగా మళ్ళీ ఏదో ఒక రోజు నిలబడాలని ఆకాంక్షిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో హిందువులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, పాకిస్తాన్లో ఏ విధంగా దాడులు జరుగుతున్నాం. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు యథావిధిగా హిందువులు తలెత్తుకొని బతకాలంటే ఈ భారతదేశం అఖండ భారత్గా నిర్మాణం అయినప్పుడు ఇవన్నీ దాడులు జరగకుండా మన భారతదేశం హిందువులు సగౌరవంగా నిలబడే ఉద్దేశం ఉంది. కాబట్టి హిందువులందరూ అఖండ భారత్ దివస్గా ముందడుగు వేయాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్.